మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌకుంట్ల మండలం అప్పంపల్లి, దాసర్పల్లి, తిరుమలాపూర్ గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. హామీల గురించి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. మొన్న పడ్డాయంట 3 ఎకరాల పొలం ఉంటే 3 ఎకరాల పైసలు పడ్డాయని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే బ్యాంక్ కార్డు పోయిండు. బ్యాంక్ కార్డు పోయినాక సర్పంచ్ చెప్పాడు, ఆ పెద్ద మనిషిని తోలుకొచ్చి బ్యాంక్ కార్డు పోయి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి ఆ మెసేజ్ మొబైల్లో చూపించి, సార్ కేసీఆర్ పైసలు పడ్డాయా చూడన్నా అంట. బ్యాంక్ అయినా ఉండి కేసీఆర్ పైసలు ఎందుకైతే అయినా, ఈ గవర్నమెంట్ మారిపోయింది కదా, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కదా అంటే, రైతు బంధు అయితే కేసీఆర్ ఆయన్నే పెట్టింది కాబట్టి అవి కేసీఆర్ పైసలే సార్, నీకెందుకు పైసలు పడ్డాయా లేదా చూడన్నా అంట. అకౌంట్లో చూస్తే పైసలు వాళ్ళే. అరే నాకు వచ్చింది సార్ మెసేజ్ 3 ఎకరాలకు పైసలు పడ్డాయని వచ్చిందంటే, పోయి రేవంత్ రెడ్డి నడుపు నాకేం తెలుసాను అంటే బ్యాంక్ ఆయన అంటే అట్లా కూడా మోసమవుతుంది. రైతులు జాగ్రత్తగా ఉండాలి. మెసేజ్ పడ్డే వచ్చింది కదా అని పైసలు పడ్డాయి అనుకున్నారు. బ్యాంకు పోయి చూస్తే తప్ప, బ్యాంకులో బ్యాంక్ కోడ్ చెప్తే తప్ప మీకు తెలియదు. అన్నిట్లో మోసమే ఉంది. 6 గ్యారెంటీల మోసమే, ప్రభుత్వమే మేము మోసమే. అందుకే మొన్ననే ఒకసారి మోసపోయారు, ఇంకొకసారి మోసపోవద్దు. రైతులు ఆలోచన చేయాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9 నాడు ఓన్లీ 2 లక్షల రుణమాఫీ తీసుకోపోయిస్తే చేస్తా అన్నాడు. ఎక్కడ 2 లక్షల రుణమాఫీ? ఊర్లో వచ్చి కారు చేయి గుర్తు ఓటేయమనేటోడు రైతులు అడగాలి. ఎక్కడ నాయన నా 2 లక్షల రుణమాఫీ? ఓటుకు వచ్చినప్పుడు మీరు తెలివితోటి ఉండాలి. ఎక్కడ 2500 మహిళలు అడగాలి. వాళ్ళు వచ్చినప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఇంకుంటూ పోవడం కాదు, ప్రజల్లో చైతన్యం ఉందని తెలవాలి వాళ్ళకి. ఇవాళ అందుకే మీరు ఆలోచన చేసి ఓటేయమంటున్నా నేను. తెలంగాణ కేసీఆర్ లేకపోతే తెలంగాణ వస్తుండేనా? తెలంగాణ రాకునింటకి రైతు బంధు వచ్చేదా? ఈ కళ్యాణ లక్ష్మి వచ్చేదా? నీళ్ళు వచ్చేటివా? తాగే నీళ్ళు వచ్చేటివా? కరెంట్ అప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ పోయినప్పుడే కరెంట్ ఎందుకు ఇబ్బంది అవుతుంది? 10 సార్లు ఎందుకు అవుతుంది కటక బంద్ చేసినట్టు? తాగే నీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అంటే మీకు పాలించనీకి కూడా చేతనైతే లేదు అధికారం వస్తే. కళ్యాణ లక్ష్మి ఏమన్నారు? నేను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదిస్తే 2 సార్లు అయినా 12,500 మందికి 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం.